ఒక ఊరిలో సుహామ్ అనే ఒక చిన్న పిల్లవాడు ఉంటాది. అతను తన 5వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు. ఒకరోజు తన తల్లి దగ్గరికి వెళ్ళి, తను 6థ్ క్లాస్ నుంచి ప్రైవేట్ స్కూల్లో చదువుతాను. మా స్నేహితులందరూ అదే స్కూల్లో చదువుతున్నారని అంటది. దానికి వాళ్ళమ్మ, ప్రైవేట్ స్కూల్లో చదివేంత డబ్బు మా దగ్గర లేదని చెబుతుంది. దానికి సుహాన్ ఏడుస్తాడు. దానికి తన తల్లి, నా దగ్గర కొంత డబ్బు మాత్రమే ఉంది, ఎలా అని అడుగుతుంది. దానికి అతను ఏదో సంపాదిస్తానని అంటాడు. దానికి తన తల్లి, నువ్వు చిన్నపిల్లవాడివి, నువ్వు ఎలా సంపాదించగలవు అంటుంది. అప్పుడు సుహాన్, మేము చిన్నపిల్లవాడినే, కానీ నాకు ఆయన ఊరిని యేసుక్రీస్తుకి తోడుగా ఉన్నాడు, అతనికి ప్రారంభిస్తే అతను సహాయం చేస్తాడు అని చెప్తాడు. అప్పుడు సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంగీకరిస్తుంది. ఒకరోజు తన రోడ్డు మీద మెరుస్తూ ఎరుగుతూ ఉందన్న కూరగాయల మొక్కలు అమ్ముతూ ఉండి ఒక ముసలిరెత్తి ఎమ్మెద బొక్కి కళ్ళు కిరిగి పడిపోయి ఉండడం చూస్తాడు సుహాన్. అతని దగ్గరికి వెళ్ళి అతనికి సహాయం చేస్తాడు. ఆ ముసలి అతనిలో తన సహాయాన్ని చూసి తమకి కొన్ని మొక్కలు ఇస్తాడు. ఆ మొక్కలు తీసుకువెళ్ళి సుహాన్ అలా ఇంటి పెరట్లో మాటి ప్రతిరోజు నీళ్ళు పోస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మొక్కలు పెందని మంచి కూరగాయలు మొలుస్తాయి. ఆ కూరగాయలను తీసుకువెళ్ళి తను మార్కెట్లో అమ్మి డబ్బు సంపాదిస్తాడు. ఆ డబ్బు తీసుకువెళ్ళి ఆనందంతో తన తల్లికి ఇచ్చి తను చేరాలన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతాడు.